హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మసాలా వడ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను కప్పు శనగపప్పు తీసుకుని నానబెట్టాను. అందులో అరకప్పు శనగ పలుకులు నానబెట్టాను. ఇది డిఫరెంట్గా కొత్త రకంగా నేను ప్రిపేర్ చేస్తున్న డిష్ ఇది. శనగ పలుకులు వేయడం వల్ల చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. అందుకే ఇది నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇది మిక్సీ పట్టుకోవాలంటే ఇవన్నీ వేయాలి. ఇందులో చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి దెబ్బలు, అంటే మసాలా వడ కాబట్టి ఈ రెండు వేసి మనం జీలకర్ర వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందులో మన కారానికి తగినంత పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం నానబెట్టాను. కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మనం మామూలు ముక్కలుగా వేసుకుంటే ఇది మిక్సీ వేస్తాను. మనకు కారం ఎక్కువ నచ్చితే మిక్సీ వేసుకుంటే కారం అనేది దిగుతుంది. అందుకే ఎండుమిరపకాయలు కూడా నేను మిక్సీ వేశాను. మీకు మిక్సీ పట్టాక చూపిస్తాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసి సగం వేసుకొని మనం ఫస్ట్ ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొన్ని మాత్రం వేసుకొని ఇది చాలా పేస్ట్ లాగా ఆడుకుంటాం అనమాట. ఇది తర్వాత కచ్చా పచ్చగా ఆడుకుంటాం. శనగపలుకులు ఉన్నాయి కాబట్టి కొంచెం బాగానే ఆడాలి. కచ్చా పచ్చగా ఆడకూడదు, అంత బాగుండదు. ఇందులో కొంచెం సాల్ట్ వేసి, సాల్ట్ మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేస్తాను నేను టేస్ట్ కోసం. మిక్సీ ఆడాక మీకు చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగా నేను దీన్ని మిక్సీ చేసుకున్నాను. దీన్ని ఇలాగే మిక్సీ చేసుకోవాలి, ఎందుకంటే శనగ పలుకులు ఉన్నాయి కాబట్టి మనం గట్టిగా కచ్చా పచ్చగా ఆడుకోవడానికి కుదరదు. అయితే దానికి మనం ఆయిల్ పీల్చుకోకుండా ఇక్కడ చూడండి, నేను 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వరిపిండి, 1 స్పూను ఇది బొంబాయి రవ్వ. జనరల్గా ఎవరు వాడరు, కానీ మేము పకోడీకి కానీ దేనికైనా దీన్ని వాడుతాం. ఎందుకంటే అది వేసినందువల్ల మనకి క్రిస్పీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈసారి వేసేటప్పుడు చూడండి, వేసి చూడండి. డెఫినెట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేడివేడిగా తింటాం కాబట్టి ఇవి వేసినందువల్ల ఇప్పుడు మనకి పిండి చిక్కపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం సాల్ట్ కూడా ఇందాక ఆల్రెడీ నేను కొంచెం వేసాను సాల్ట్. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, ఈ కరివేపాకు కొంచెం తుంచి మనం వేసుకుంటే, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మనం కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం అన్నీ కలుపుకున్నాను. బాగా అన్నీ కలిపాను. సాల్ట్ అది చక్కగా చెక్ చేసుకుని మనకి ఏది కావాలన్నా, కారం కావాలంటే పచ్చిమిర్చి వేసుకుంటాం, మళ్ళీ కట్ చేసి వేసుకోవచ్చు. అలా రౌండ్గా చక్కగా మనం వచ్చుకొని సిమ్లో పెట్టుకుందాం. వేసినంతసేపు చేయనట్టు తెలుస్తుంది కాబట్టి ఇవి మరీ పలచగా ఒత్తుకోకూడదండి, ఎందుకంటే విరిగిపోతాయి. ఈ మాత్రం మందం, ఈ మాత్రం మందంగా మనం ఒత్తుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా. రైస్ ఫ్లోర్ అది వేయడం వల్ల చక్కగా థిక్గా అయింది, చూసారా. ఇవి ఒక టేస్ట్ ఉంటాయి అన్నమాట. మనం హార్డ్గా ఆడుకుంటే అంత స్మూత్గా ఉండవు, ఇవి చాలా స్మూత్గా ఉంటాయి ఈ వడలు. వేగాక చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఈ కలర్లో మనం తీసుకుంటే ఇంకా అయిపోయినట్టే. చాలా బాగా వచ్చాయి కదా వడలు. మనకి షేపు రౌండ్గా వచ్చిందా లేదా అనేది కాదు, చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ అయితే మాత్రం ఇంకా మాటల్లో చెప్పలేం. ఇది మనం ఎవరైనా గెస్టులు వచ్చేటప్పుడు, నేను జనరల్గా ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చేటప్పుడు ఇది ప్రిపేర్ చేసి పెడితే ఇది ఎలా చేశారని డెఫినెట్గా అడుగుతారు.
ఎందుకంటే అందరూ జనరల్గా ఓన్లీ శనగపప్పుతో చేసుకుంటారు. నేను మాత్రం డిఫరెంట్గా శనగ పలుకులు వేయడం వల్ల, ఆఫ్టర్ ఆల్ శనగ పలుకులు జీడిపప్పు ఫ్లేవర్ వస్తుంది గారి వేగేసరికి. అసలు కాజుతో చేసామని అనుకుంటారు ఎవరైనా, అంత టేస్ట్గా ఉంటాయి. దానికి తోడు ఒరిస్సా స్టైల్ కాబట్టి నేనేంటంటే ప్రతిదానికి గోధుమ నూక యూజ్ చేస్తాను. మీరు కూడా యూజ్ చేసి చూడండి. వెంటనే తినేటప్పుడు మాత్రం గోధుమ నూక వల్ల మంచి బొంబాయి రవ్వ ఒక్క స్పూన్ బొంబాయి రవ్వ మీరు వేసినందువల్ల అసలు ఎంత క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ పేల్చదు అనమాట. మెయిన్ అది అడ్వాంటేజ్. ఆయిల్ అంటే అస్సలు పేల్చదు. చూడండి ఎలా వచ్చే వడలు బాగున్నాయా. కారం కూడా మనకు తగినంత ఉంటుంది. ఎందుకంటే ఎండుమిర్చి నేను నానబెట్టి మిక్సీ చేశాను, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి మిక్సీ చేశాను, ఇంకా ఎక్స్ట్రా కట్ చేసి కూడా వేసుకున్నాం. మనం ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. మసాలా మాత్రం వేసుకోకండి. అదే మన కారం ఇది మాత్రం వేసుకోకండి. చిల్లీ పౌడర్ మాత్రం వద్దు. దీని ఫ్లేవర్ అంతా పాడైపోద్ది. మీకు ఎంత కారం కావాలన్నా ఎండుమిర్చి పచ్చిమిర్చి మాత్రమే వాడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి ఉంది కదా ఇందులో, 4 మనకి ఎంత కావాలంటే అంత. ఇంత అల్లం ముక్క తీసుకుంటే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. అందుకే విడిగా నేను జీలకర్ర వేయలేదు, మిక్సీ చేసేటప్పుడు వేసాను. ఓకే, మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. తిన్నాక టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.